హలో, ఈ వీడియోలో నేను మీకు లాంచ్ జనరేషన్ తర్వాత ట్యాగింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కాబట్టి మొదట మనం ట్రాన్సాక్షన్ మెనూకు క్లిక్ చేయాలి. ట్రాన్సాక్షన్లో ట్యాగింగ్ ఎంపిక ఉంది. అక్కడ బంగారం మరియు వెండి కవర్ చేసే ఎంపిక ఉంది. దానిపై క్లిక్ చేయండి. షార్ట్ కట్ కీ F9. కర్సర్ లాట్ నంబరుపై ఫోకస్ అవుతుంది. ఉన్న లాట్ నంబరును ఎంచుకోవడానికి స్లాష్ కీపై క్లిక్ చేయండి. ఇది మీకు వివరాలను చూపిస్తుంది. లాట్ నంబరును ఎంచుకోండి. లాట్ యొక్క సరఫరాదారు పేరు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మేము శుద్ధ రేటును పొందుతాము మరియు తరువాత తేదీ. మేము ట్యాగింగ్ తేదీని పొందుతాము. ఎంటర్ కీని నొక్కండి. కుడివైపు మీరు ట్యాగింగ్ ఎంపికలను పొందుతారు. ఈ ఎంపికలో ట్యాగ్ నంబర్ ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి కంప్యూటర్ ట్యాగ్ నంబర్లను ఉత్పత్తి చేస్తుంది. మీకు వస్తువుల HUD నంబర్ ఉంటే మీరు దీన్ని నమోదు చేయవచ్చు. మీరు ఎంటర్ కీని నొక్కితే వస్తువు పేరు వస్తుంది. కాబట్టి మేము జెంట్స్ బ్రేస్లెట్ కోసం లాట్ నంబరును ఉత్పత్తి చేశాము. తరువాత డిజైన్ సృష్టించడం. కాబట్టి మేము జెంట్స్ బ్రేస్లెట్లో డిజైన్ ఇవ్వాలి. మీకు ఉన్న డిజైన్ ఉంటే మీరు దాన్ని ఎంచుకోవచ్చు. లేకపోతే నేను మాస్టర్లో డిజైన్ సృష్టించే ఎంపికను ఇచ్చాను. కాబట్టి మేము అక్కడ డిజైన్ సృష్టించవచ్చు. మేము డిజైన్ సృష్టించినందున నేను దాన్ని చేర్చుతాను. అదే విభాగం. మీకు విభాగం ఎంపిక ఉంటే మీరు విభాగాన్ని ఎంచుకోవచ్చు. లేకపోతే మీకు మాస్టర్ ఎంపిక ఉంది. కాబట్టి మేము ఇక్కడ విభాగాన్ని సృష్టించవచ్చు. మాకు ఫ్యాన్సీ విభాగం ఉంది. నేను దాన్ని ఎంచుకుంటాను. పరిమాణం వంటి మాకు పరిమాణ మాస్టర్ ఎంపిక ఉంది. మాకు పరిమాణ మాస్టర్ ఎంపిక ఉంది. మేము ఇక్కడ పరిమాణాన్ని సృష్టించవచ్చు. మాకు ఉన్న పరిమాణం ఉన్నందున నేను 12 అంగుళాలు ఎంచుకుంటాను. విభజన అనేది 14 కరటు, 18 కరటు, 22 కరటు యొక్క శుద్ధత. కాబట్టి మాకు ఈ 3 శుద్ధతలు ఉన్నాయి. కాబట్టి ఇది విభజన. కాబట్టి మాకు 916 డిఫాల్ట్ ఉంది. కాబట్టి నేను దాన్ని ఎంచుకుంటాను. తరువాత కౌంటర్ డిఫాల్ట్ బంగారం కౌంటర్. కోణాలు, ఒక్కో కోణం. తరువాత గ్రాస్ బరువు. కాబట్టి గ్రాస్ బరువుకు వస్తే మీకు బరువు యంత్రం లింక్ ఎంపిక ఉంటే మేము బరువు యంత్రాన్ని ఆటోమేటిక్గా లింక్ చేస్తాము. కాబట్టి మీరు బరువును బరువు యంత్రంలో ఉంచితే బరువు ఆటోమేటిక్గా గ్రాస్ బరువుకు బదిలీ అవుతుంది. నేను బరువు యంత్రం లేదు కాబట్టి నేను దాన్ని పై భాగంలో టైప్ చేస్తాను. కాబట్టి నేను 15.5 కిలోల బరువు టైప్ చేస్తాను. తక్కువ బరువు లేదు. కాబట్టి నెట్ బరువు మరియు గ్రాస్ బరువు ఒకేలా ఉంటాయి. కొనుగోలు టచ్. కాబట్టి నేను ఈ వస్తువును కొనుగోలు చేసినప్పుడు టచ్ను నింపుతాను. కాబట్టి నేను 97% చేశాను. కాబట్టి నేను మీకు 97% ఇస్తాను. కాబట్టి ఆటోమేటిక్గా ఖర్చు లెక్కించబడుతుంది. మీ నెట్ బరువు, టచ్ మరియు శుద్ధత రేటు కారణంగా. కాబట్టి మీ ఖర్చు ఆధారం లెక్కించబడుతుంది. కాబట్టి మీరు అమ్మే పాయింట్ వద్ద ఈ కంటే తక్కువ అమ్మితే మీకు ఒక అలర్ట్ సందేశం వస్తుంది. కాబట్టి అందుకు మాత్రమే అమ్మకపు స్థలంలో కస్టమర్కు ఎంత వ్యర్థం ఇవ్వాలో మేము పేర్కొంటాము. కాబట్టి నేను 15% వ్యర్థం ఇస్తాను. మీకు అవసరమైతే మీరు గ్రాములలో వ్యర్థం చేర్చవచ్చు. కాబట్టి మేము 2 ఎంపికలను ఇచ్చాము. తర్వాత తయారీ ఛార్జ్. ప్రతి గ్రాముకు MC ఉంది. లేదా మీరు ఈ అంశానికి మొత్తం MC ఇవ్వవచ్చు. కాబట్టి నేను ప్రతి గ్రాముకు 50 రూపాయలు MC ఇస్తాను. రాయి ఛార్జ్. ఇది రాయి అంశం అయితే మేము రాయి ఛార్జ్ చేర్చవచ్చు. ఇది రాయి అంశం కాదు కాబట్టి నేను ఇవన్నీ ఖాళీగా ఉంచుతాను. ఇతర ఛార్జ్లు. కొనుగోలు జాబితా. రాయి కొనుగోలు ఛార్జ్. తర్వాత వివరణ. కాబట్టి వివరణ అంటే మీరు ఈ అంశానికి అదనపు వివరాలను నింపాలనుకుంటే మీరు నింపవచ్చు. అందుకే మేము వివరణ ఇచ్చాము. కాబట్టి మీరు ఇక్కడ నుండి ఎంట్రీ కీ నొక్కితే మీరు ముద్రణ ట్యాగ్ సందేశం కావాలా అని వస్తుంది. మీరు అవును ఇచ్చినట్లయితే ఒక ట్యాగ్ ముద్రించబడుతుంది. కాబట్టి మేము ట్యాగింగ్ ఎలా చేస్తాము ఇది. ఇప్పుడు తదుపరి అంశానికి డిఫాల్ట్గా కర్సర్పై HVID సంఖ్య వస్తుంది. కాబట్టి రెండవ అంశానికి HVID సంఖ్య నింపండి. అక్కడ ఎంట్రీ కీ నొక్కండి. వస్తువులు ఒకేలా ఉంటే ఒక ఎంట్రీ కీ నొక్కండి. ఇక్కడ గ్రాస్ వెయిట్ మార్చండి. ఇది 17.5 గ్రాములు. నేను వెయిట్ మార్చుతాను. కాబట్టి నెట్ వెయిట్ ఒకేలా ఉంటుంది. మిగతా వివరాలు ఒకేలా ఉన్నాయి. ఒక ఎంట్రీ కీ నొక్కండి. కాబట్టి రెండవ ట్యాగ్ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇలా మేము ట్యాగ్ చేస్తాము. కాబట్టి నేను తప్పించుకుంటాను. నేను ఈ 2 వస్తువులను సేవ్ చేస్తాను. కాబట్టి కేవలం వివిధ రకాల బంగారం. మేము చాలా కొనుగోళ్లు చేశాము కాబట్టి నేను వివిధ రకాల బంగారం చేస్తాను. 2 ముక్కలు. కాబట్టి 33 గ్రాములు. కౌంటర్ ఆపండి. కాబట్టి
విలువ లాట్ నుండి మైనస్ అవుతుంది. కాబట్టి ఎంట్రీ కీ నొక్కండి. మీరు సేవ్ కావాలనుకుంటున్నారా? మీరు అవును ఇచ్చినట్లయితే ఇది సేవ్ అవుతుంది. కాబట్టి ఇలా మేము చేస్తాము.